స్వామిశరణం స్వామిశరణప్ప త్రిప్లెస్ కెళ్ళారు ప్రేక్షకులందరికీ నమస్కారం. రేపు వచ్చే అమావాస్య 16వ తారీఖు శనివారం, శని జయంతి, స్వామివారి జయంతి. మన కర్మలన్నీ కూడా పోగొట్టడానికి స్వామివారు మన దగ్గరుండి మొదటి రోజు శుద్ధి చేసేస్తారు. కర్మఫలాన్ని మొత్తం అంటే ఏ కర్మ ఉందో చెడు కర్మలని తీసేసి మనల్ని పవిత్రంగా శుద్ధి చేసే మన జ్యేష్ఠ అమావాస్య, శని అమావాస్య రోజు స్వామివారి జయంతి. అంటే ఏదో చీకటిగా ఉన్నప్పుడు పుట్టాడు కాబట్టి స్వామివారు అమావాస్య రోజు, జ్యేష్ఠ అమావాస్య రోజు, ఆ రోజు స్వామివారి భరణి నక్షత్రం కూడా కూడుకుని వస్తుంది. జ్యేష్ఠ అమావాస్య రోజు స్వామివారి జయంతి ఉంది. ఆ రోజు మనలో ఉన్న ఎన్ని జన్మల కర్మ అయినా సరే, ఎంత పెద్ద దిష్టి దోషమైన, ఎంత దుష్టగ్రహ దోషమైనా కూడా అన్ని పనిలోకి ఆటంకాలు అవుతుంటే ఏం చేస్తే బెటర్, ఏం చేస్తే బాగుంటుంది, మొదట టోటల్గా అన్ని పనులను కావాలి, ఏ పనులకి ఆటంకాలు లేకుండా సర్వదా విజయంగా అన్ని పనులు సక్రమంగా ఎలాంటి ఆటంకాలు లేకుండా స్వామివారి అనుగ్రహంతో ముందుకెళ్ళడానికి, శని అనుగ్రహంతో కూడా ముందుకెళ్ళడానికి సరైన మార్గం, సరైన సిస్టమ్. ఒక చిన్న విషయం చెప్పేస్తాను. అన్ని విధాలు మన మీద చెడు దోషాలు కానీ, కర్మలు కానీ, ఎంతటి ప్రాబ్లమ్స్ అయినా, ధనానికి ఆటంకాలు కానీ, కార్యక్రమాల ఆటంకాలు కానీ, ఇట్లాంటివి కూడా, ఆరోగ్యానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ కానీ, ఇలాంటివన్నీ కూడా, కళ్యాణ దోషాలు కానీ, ఏ దోషమైనా ఇలాంటి బ్రేక్ లేకుండా స్మూత్గా జీవితాన్ని ఆనందమయ చేసే ప్రత్యేకమైన రోజు వచ్చింది. ఆ రోజు ఈ రెమెడీ చేసినట్టయితే మనకు 365 రోజులు ఆనందంగా ఉండే అవకాశం ఉంటుంది. ఈ చిన్న రెమెడీ వల్ల మనకు సక్సెస్ ఉంటుంది. ఓకే, చెప్తాం. ముందుగా మా స్వామివారి దాని వేసుకుని ముందుకెళ్దాం. ఓకే, స్వామి శ్రీనివాసముత్తై రాష్ట్రం ఆర్యంగా వాళ్ళకనే ఎరమెళ్ళిద్దరు శాస్త్ర శబరి గిరీశన హరియాసుతన్న జ్యోతిస్వరూపణి ఉమాపతి రమాపతి భాగ్యపుత్రం శ్రీ పరశురామదేవ వల్లభాయ నమో నమః. శ్రీ స్వామి శరణం చెప్పాం. మనము ప్రత్యేక రోజులలో, ప్రత్యేక తిథిన వార నక్షత్రాలలో చూసి ఆ రోజు ఏం చేస్తే బాగుంటుంది, మన కర్మాలు పోవడానికి, మన మీద దోషం పోవడానికి, దిష్టి దోషం పోవడానికి, మనం కూడా దుష్టగ్రహ దోషం ఎవరైనా చేసిన 4 వర్షం రోజు ఏదైనా కూడా మంచిగా తుడిచి పెట్టుకున్నట్టు స్మూత్గా వెళ్ళిపోయేటట్టుగా ఏం లేదు. ఆ రోజు చిన్న విషయం, మనము శనివారం రోజు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఎప్పుడైనా సరే, ఓకే, ఆ రోజు ఉదయం సాయంత్రం లోపల ఎప్పుడైనా సరే మన ఫిష్, జలముందుగా ఫిష్, మన మీన్ ఎనగలి మీన్ అనడం అంటే బతికున్న చేపలు జీవంగా ఉండే మీన్, అంటే జీవంగా ఉండే మీన్ అంటే ఈ ఫిష్ వచ్చేసి బతికి ఉండాలి. ఆ 7 చేపలు తీసుకోవాలి. 7 చేపలు తీసుకొని ఆ శనివారం రోజు ఉదయం సాయంత్రం లోపల బతికి ఉండాలి. కాకపోతే ఈ ఫిషెస్ని తీసుకెళ్ళి వాటర్లో వేసి పెట్టేసేయండి. చిన్న పరిహారం అంతే. ఆ రోజు ఏంటంటే ఫిష్ వచ్చి స్వామివారి శని అనమాట, శనికి ప్రతీక వచ్చేసి చేపలు అనమాట. ఆ రోజు మనం పట్టి తీసుకొచ్చి బయట వేస్తారు కదా, అవి గిలిగలు కొట్టుకుంటూ మనకు కూడా ఏ పన్ను కాకపోతే గిలిగలు కొట్టుకుంటారు, డబ్బులు లేకుండా, ఏం లేకుండా, పర్సన్ ఇబ్బంది ఉంటుంది అంటే అవి కూడా నీళ్ళకి బయటకు తీస్తే మొత్తం టోటల్ బాధపడుతుంది, ఇబ్బంది పడుతుంటుంది. మొత్తం టోటల్ మనకు బతికేలేనట్టుగా భావిస్తుంది. మనకు కూడా పనులని కాకుండా ఎక్కడ లేకుండా మన బతికేలు ఎలాంటి దారి లేక ఏం లేకుండా, ఎట్లా ఎలాంటి సూచన లేకుండా ఏం చేయాలనో అర్థం కాని సంశయం ఉండవద్దు. ఏం చేయాలి, మన బతికేంది, ఎట్లా పోతాం, ఏం కదా, డబ్బులు లేదు, ఏం బాధపడుతుంటారు. అందరూ కూడా శని బాధలు ఉంటాయి, ఇబ్బంది పడుతుంటారు. అన్ని శని దోషంగా అతి శీఘ్రంగా సింపుల్గా ఏదో శని భగవానుడి దోషం, అష్టమ శని అయినా, అర్ధాష్టమ శని, లేనినాడు శని అయినా ఏదైనా కూడా పరిపూర్ణంగా పరిహారం అనేది అవుతుంది. ఏం లేదు, ఎందుకంటే ఆ చేప అనేది తీసుకొచ్చి మనం బయట వేసేసి అవి గిల్లలు కొట్టుకుంటూ ఇబ్బంది పడుతుంటుంది. అది పునర్జీవనం ఇస్తే మనలో ఉన్న మనశ్శాంతి ఏర్పడి మనకు కూడా పునర్జీవనంగా అన్ని కార్యక్రమాలు విజయవంతం కాదు. అంటే ఏదైతే చెరువు పట్టిందో అందులో విడిచిపెట్టకూడదు. అంటే కొంతమంది చెరువు కానీ పడతారు, వేరే వాళ్ళు మళ్ళీ తీసాను విడిచిపెడతారు. అలా కాదు, ఎక్కడనో పట్టినవి తీసుకొచ్చి వీటిని ఇక్కడ బతికినే ఉంటాయి కదా, అవి తీసుకెళ్ళి మళ్ళీ మీ పక్కకున్న చెరువులో, బావిలో, లేకపోతే ఆ వాటర్ ఉపశమనం దొరికే నదియో ఏదైనా సరే అందులో ఇచ్చిపెట్టేసేయండి. మీరు ఇట్లా పట్టుకోండి, 7 చేపలు ఇచ్చిపెట్టాలి, పట్టుకుంటారు కవర్లో పట్టుకోండి. మీ గోత్రం ఉంటే గోత్రం చెప్పుకోండి. అయినా మీ నక్షత్రం తెలుసు, మీ నక్షత్రం చెప్పుకోండి, మీ పేరు చెప్పుకోండి. మీకున్న పరిహార బాధలు, డబ్బు పరంగా బాధలు ఉన్నాయా, హెల్త్ నడిచిన ప్రాబ్లం, ఆరోగ్యపరంగా బాధ ఉందా, ఏ బాధ ఉందో, ఏ విధంగా ఉద్యోగం దొరకలేదా, ఎలాంటి బాధలైనా సరే, గృహ బాధలు మీకున్న చెడు ఘోష, నరుఘోష, ఎలాంటి ప్రాబ్లం ఉన్నా సరే అది మన సంకల్పం చేసి స్వామివారి దండం పెట్టేసి శని భగవానుడి అనుగ్రహం కోసం, శని భగవానుడు మీ చల్లని చూపు మీద ఉండాలని ఆ స్వామివారు వేడుకొని ఆ చేపలను అనేది మనము జలంలో మళ్ళీ ఇచ్చిపెట్టేసినైతే వీళ్ళకు మళ్ళీ పునర్జీవనంగా ఆనందంగా ఉంటే మళ్ళీ
హ్యాపీగా ఎక్కడ ఆటంకాలు లేకుండా ముందుకు ఎలా స్పీడ్గా వెళ్ళిపోతుంటే మన పనులు కూడా ఎక్కడ ఆటంకం లేకుండా స్పీడ్గా వెళ్ళిపోతాయి. ఓకేనా? మనకి ఏంటంటే ఆ భగవంతుని అనుగ్రహం మన మీద శని దోషాలు కానీ రాహు దోషం కానీ నరు దోషం ఏమైనా కూడా సర్వం పరిహారంగా వెళ్ళిపోతాయి. మన పనులన్నీ సక్సెస్ అయిపోతాయి. విడిచిపెట్టిన తర్వాత మళ్ళీ అక్కడ ఉన్న వాటర్ చల్లుకోదు, ఆడ వాటర్ విడిచిపెట్టకూడదు. అది ఒకటి గుర్తుపెట్టుకొని ఇంటికి మళ్ళీ చక్కగా వచ్చేసి ప్రశాంతంగా పరిపూర్ణంగా మన ఇంట్లో మంచి తలార స్నానం చేసేసి ఇంట్లో ప్రశాంతంగా కొని మళ్ళీ ఆ రోజు మళ్ళీ బయటికి వెళ్ళకుండా అక్కడ పొద్దున్న సాయంత్రం వరకు ఎప్పుడైనా చేయొచ్చు. కాకపోతే వేరే అది చేసిన తర్వాత మన తలార ఇంటికి వెళ్ళి తలార స్నానం చేసేసి మళ్ళీ బయటికి వెళ్ళకుండా ప్రశాంతంగా ఇంట్లోనే ఉండండి. శ్రీకృష్ణుడి జపము ఎవరిదో ఒకటి మీకు జపం చేస్తూ పూజ ద్వారా ఇదొక దేవనామ స్మరణతో ఉండండి. మీరు ఖచ్చితంగా మీకున్న దోషాలన్నీ పరిహారం అయిపోతాయి. మీరు సక్సెస్గా మీరు మరుసటి రోజు మీరు ఆనందంగా ప్రశాంతంగా ఉంటారు. ఈ కార్యక్రమం చేయండి. మీ ఎంబడి ఎప్పుడు కూడా త్రిపుల్ స్కేలర్ రెమెడీస్ ఉంది. త్రిపుల్ స్కేలర్ రెమెడీస్ 4 మాటలు మీ జీవితం అనమాట. మా ఈ 4 మాటలే కాకపోతే మీకు ఆనందమైన జీవితాన్ని ప్రసాదిస్తుంది. కాబట్టి ఈ ఎప్పుడు త్రిపుల్ స్కేలర్ రెమెడీస్ ప్రేక్షకులందరూ కూడా మా ఛానల్ని సపోర్ట్ చేస్తుండండి. అదేవిధంగా మమ్మల్ని సంప్రదించాలంటే నా నెంబర్ స్క్రోలింగ్ అవుతుంది. ఆ నెంబర్స్ కాల్ చేస్తుండండి. మా అపాయింట్మెంట్ తీసుకోండి. లేదంటే ఒక్కొక్క 30 లక్షల సంబంధించిన ప్రొడక్ట్స్ అని ఒకటే దగ్గర త్రిపుల్ డివోషనల్ ప్రొడక్ట్స్ అని పెట్టాము. అందులోకి వచ్చేసేయండి. మీకు కావాల్సిన తీసుకోండి. అది హైదరాబాద్లో అతి దగ్గర సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి అతి దగ్గరలో మీకోసం మేము ఉన్నాం ఇక్కడ. మీరు వచ్చి తీసుకెళ్ళొచ్చు. లేకపోతే ఫోన్ చేస్తే పరిపూర్ణంగా మీ కొరియర్ ద్వారా వచ్చేస్తుంది. సిటీకి దగ్గరలో ఉంటే ఊబర్ ద్వారా వచ్చేస్తుంది. దూరంగా ఉంటే కొరియర్ ద్వారా వచ్చేస్తుంది. మేము ఎప్పుడు కూడా ఉంటాం. మేము ఇండియాలో భగవంతుడు ఇచ్చిన ఒక్కొక్క 30 రెమెడీస్ అన్ని కూడా మీ దగ్గర తీసుకొస్తూ మీకు అందిస్తూ ఉన్నాను. ఎంత చల్లగా డబ్బు సంపద ఐశ్వర్యం ఆనందంగా ఉండాలని అనుకుంటున్నాను. స్వామి ఏ శరణమయ్యప్ప.